కరోనా కంటే ఒక పెద్ద విపత్తు భారతదేశంలో వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. కానీ మన దేశ రాజధాని అయిన ఢిల్లీని వాయు కాలుష్యంతో అతులాకుతలం చేస్తుంది. మరి దీని నుంచి ఢిల్లీ బయట పడుతుందా లేదా అనేది మనం ఈ పూర్తి వీడియోలో డిస్కస్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మంత్ర 5 న్యూస్. మన ఢిల్లీలోని తీవ్రమైన కాలుష్య సమస్య దీనివల్ల ప్రజలకు ఎదురవుతున్న ఒక పెద్ద సమస్యగా ఉండిపోయింది. మరియు దీని నియంత్రణ కోసం తీసుకోవాల్సిన ప్రణాళిక గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాలుష్యం పెరగడానికి అసలు కారణాలేంటి? ఢిల్లీలో అనేక వాహనాలు నడుస్తుంటాయి. పెట్రోల్, డీజిల్ వాహనాల నుండి వచ్చే హానికర గ్యాసులు వాయు కాలుష్యానికి ప్రధానంగా కారణమవుతున్నాయి. పరిశ్రమల కాలుష్యం కూడా ఉంది. ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల నియంత్రణ లేకుండా పనులు చేయడం వల్ల గాలి కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతుంది. పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో పంటలు ఏవైతే కోసిన తర్వాత మిగిలిన పంట వ్యర్థాలు ఉంటాయో వాటిని కాల్చడం వల్ల వచ్చే పొగ ఢిల్లీకి చేరి వాయు కాలుష్యాన్ని అధికంగా పెంచుతుంది. మళ్ళీ చలికాలం రావడం వల్ల గాలిలో కాంతి తక్కువగా ఉండడం వల్ల పొగమంచు ఎక్కువగా ఏర్పడి దీనివల్ల ఆ గాలిలో కాలుష్య కణాలు గాల్లోనే ఉండిపోతున్నాయి. ఈ కాలుష్య ప్రభావం వల్ల ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు, హృదయ సంబంధిత సమస్యలు మరియు కళ్ళు కందడం వంటి ఆరోగ్య సమస్యలు ప్రజలకు చాలా ఇబ్బందిని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా పర్యావరణాన్ని చూసుకుంటే ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా దెబ్బతింటుంది. ఇది ప్రజల జీవన ప్రమాణాలను కూడా తగ్గిస్తుంటుంది. ఎక్కువ మంది కాలుష్య ప్రభావంతో అనారోగ్యానికి గురవుతూ వైద్య ఖర్చులు కూడా అధికంగా పెరుగుతున్నాయి. దీనితో ప్రజలు ఆర్థికంగా చాలా విధంగా నష్టపోతున్నారు. ఇదంతా జరుగుతుంటే ప్రజలు వీటిపైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ప్రభుత్వాలు ఎలాంటి కాలుష్య నియంత్రణ కోసం ప్రణాళికలు రచించాలి అని అంటే మనకు ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడకాన్ని ప్రజలలో అవగాహన పెంచాలి. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాలు కూడా పెంచాలి. ఏదైతే పర్యావరణ అనుమతులు ఉంటాయో పరిశ్రమలకి వాటి యొక్క అనుమతులు కఠినంగా ఉండాలి. అంటే కాలుష్యాన్ని నియంత్రించే చర్యలు కూడా తీసుకోవాలి. వ్యర్థాలు దహనం చేసేటప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను రైతులకు అందించాలి. అలాగే రైతులకు అవగాహన కల్పించాలి. కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రతి ఒక్కరూ గాలి నాణ్యతను మెరుగుపరచడంలో భాగస్వాములు కావాలని ప్రోత్సహించాలి. అలాగే కాలుష్యాన్ని నియంత్రించాలంటే మనందరం కలిసి పనిచేయాలి. ఢిల్లీని సస్యశ్యామలంగా పరిశుభ్రమైన గాలి కలగాలని ప్రతి ఒక్కరం ఆశిద్దాం. మరి ఢిల్లీలో ఇంత విపత్తుకు కారణమవుతున్న వాయు కాలుష్యానికి మరి మన హైదరాబాద్ లో నిపుణులు ఏమంటున్నారు? మరి హైదరాబాద్ లో కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ పెరుగుతుండడంతో ఢిల్లీ పరిస్థితులు ఇక్కడ కూడా రాబోతున్నాయని ప్రజల్లో ఒక ఆందోళన అయితే మొదలైపోయింది. హైదరాబాద్ పొల్యూషన్ పరిస్థితి చేయి దాటక ముందే ఇటు గవర్నమెంట్ అండ్ ప్రజలు కూడా ఎవరికి వారు రెస్పాన్సిబుల్ గా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చెట్లు నాటడం వంటివి, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనడం వంటివి, తక్కువ దూరం ప్రయాణం చేస్తున్నప్పుడు కార్ వాడకుండా అంటే పెట్రోల్ తో డీజిల్ తో పనిచేసే వెహికల్స్ వాడకుండా సైకిల్ లేదా నడిచి వెళ్ళడం, సిటీలో ఒక 10 కిలోమీటర్ల ప్రయాణంతో ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మెట్రో అలాంటి పరిస్థితులు వాడుకోవడం, ఇలాంటివి చేస్తే హైదరాబాద్ ని భవిష్యత్తులో కాలుష్యం నుంచి కాపాడుకోవచ్చని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో ఇంత పెద్ద విపత్తు జరుగుతుంది కాబట్టి మరి హైదరాబాద్ లో కూడా ఇలాంటి విపత్తు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాంటే మీరు కూడా ఏం సజెషన్ ఇవ్వబోతున్నారు ఇలాంటి కాలుష్యాన్ని హైదరాబాద్ నుంచి కాపాడడానికి? సో మీ యొక్క సజెషన్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇది ఒక మంచి విషయం కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయాలంటే ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తోటి ఒక మంచి విషయాలతోటి రోజు మీ ముందుకు వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఆల్.